అసలు ఆంధ్రప్రదేశ్‌ని ఇక జీవితంలో తేరుకోలేని స్థాయిలో అప్పుల్లో ముంచేశాడు. అభివృద్ధి అన్నదే లేదు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేనొస్తే సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి 2 చేస్తా. 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా, ఏం సంపద సృష్టించు? 5 ఇయర్స్లో నువ్వు ఏం సంపద సృష్టించు? 5 ఇయర్స్ నువ్వే కదా ముందు. నీకన్నా అప్పులు తక్కువే ఇక్కడ కంపారిటివ్గా తీసుకుంటే. పేదరికం 12% నుంచి 6%కి వచ్చింది ఏ ప్రభుత్వంలో? తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఈరోజు ఏ దాంట్లో చూసుకున్నా కూడా ఇండెక్స్ రేట్ పెరిగింది ఈ ప్రభుత్వంలోనే కదా, ఎక్సెప్ట్ క్రైమ్ రేట్. ఈరోజు అన్నీ మంచి జరుగుతుంటే నువ్వు వచ్చి ఏం చేస్తావు? 74 మైండ్ బ్లాక్ అయింది, ఇంకా చేసే ఆలోచన లేదు, మతి మరుపు వచ్చేసింది, గజని అయిపోయి ఉన్నావు. నువ్వేం చేసేది? ఇంకా స్టేట్ నీడ్స్ వైఎస్ జగన్ వన్స్ మోర్. బాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక లైన్లో పోతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకా పైకి పోతుంది, ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది. సో నాడు నేడు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ తీసుకొస్తాను. ఈ నాడు నేడుని, ఈ డెవలప్మెంట్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా? 100% ఎలాంటి చేంజ్ కనబడుతుంది? ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక టౌన్లో తీసుకుంటే 3 ఉన్నాయి. ఈరోజు 8 కొత్తవి కట్టాం. ప్రతి గ్రామంలో ఈరోజు పోతే కనీసం ఒక 100 ఓపీ ఉంటుంది. 8లో 600 నుంచి 700 మంది ఓపీ ఉంటుంది. వాళ్ళందరూ గతంలో ఒక 500, 1000, 2000 ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు అది లేదు కదా. ప్రతి ఒక్కడికి డబ్బులు మిగులుతున్నాయి, క్వాలిటీ సర్వీస్ వస్తుంది కదా. ఈరోజు ఎన్ని ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి మారారు పిల్లలు. అంటే వాడు 10,000 ఖర్చు పెడతాడా, 8,000 ఖర్చు పెడతారా? ఎంతో కొంత ఆదాయం ఉందా? రోజు పిల్లలు మనం తీసుకెళ్తే గవర్నమెంట్ స్కూల్లో యూనిఫాము, ఒక స్ట్రక్చర్ అనేది, ఒక వాల్యూ అడిషన్ ఉంది. ఒక కార్పొరేట్ స్కూల్లో ఒకప్పుడు బెంచ్ల్లో కూర్చున్న పిల్లలు, నేల మీద కూర్చున్న మన పిల్లలు, ఈరోజు మన పిల్లలు ఒక ఆత్మగౌరవం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ మన పిల్లల్లో పెరిగిందా? సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చూడరా? అవన్నీ డెవలప్మెంట్ కాదా? అంటే పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తామా? సో ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చూడలేదు. ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలా, ప్రతి బిడ్డకి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలా, క్వాలిటీ హెల్త్ కేర్ రావాలనే ఆలోచనతో వెళ్ళిన వ్యక్తి మన ముఖ్యమంత్రి. అది ప్రజలకు కనిపిస్తుంది. తప్పకుండా అది ఖచ్చితంగా తను మంచి చేశాడు, భగవంతుడు ఆయనకు మంచి చేస్తాడు. సో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనే వెల్ఫేర్ స్కీమ్లని జగన్ పంచుతూనే పోతా ఉన్నారు. ఇలా అయితే రాష్ట్రం ఏం డెవలప్ చెందుందని కొన్ని వర్గాలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నట్టున్నాయి కదా. ఇప్పుడే నేను చెప్పాను, ఈ డబ్బు ఇటు వస్తుంది, వాళ్ళ రూపం నుంచి మళ్ళీ మార్కెట్లోకే వస్తుంది. అదేం పోయి బ్యాంకుల్లో పోయి ఆగట్లా. ఇది ఏదో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా ఇట్ ఈస్ మనీ సర్క్యులేట్ అయ్యి అన్ని రూపంలో మంచి జరుగుతుంది. తెలియకుండా మన ఎకనామిక్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది దానివల్ల. అలా కాకుండా ఇప్పుడు 15,000 సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఆర్బీకేస్ వచ్చినాయి ఊర్లలో. అవి డెవలప్మెంట్ కాదా? స్కూల్స్ డెవలప్మెంట్ కాదా? హాస్పిటల్స్ డెవలప్మెంట్ కాదా? పోర్ట్స్ డెవలప్మెంట్ కాదా? 17 మెడికల్ కాలేజెస్, ఆల్రెడీ 5 స్టార్టెడ్ వర్కింగ్. ఇది డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ ఏమంటారు దీన్ని? ఉద్దానం కిడ్నీ సెంటర్ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో ఎవర్ ఎండింగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఈరోజు వాటర్ కిడ్నీ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలో అది అభివృద్ధి కాదా? సో ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? ఏమంటారు ఇట్లంతా? ఇవన్నీ కూడా పంచడం అంటారా? సరే, ఏదో రూపంలో కొంతమంది పని కట్టుకొని కొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ఫ్రూట్స్ అనుభవిస్తున్న ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశారు అని. సార్, మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని, విభజన సమస్యలు సాధించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎంపీలుగా గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. 5 సంవత్సరాలు మాకన్నా ముందు ఆయనలే ఉన్నారు ఎంపీలుగా. ప్రత్యేక హోదా అప్పటిగా వాళ్ళు గవర్నమెంట్లో నడిచారు. 2014లో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో కలిసిపోయారు. ఇవన్నీ ఇవ్వట్లేదు, ప్యాకేజీ సర్దేసుకుంటే వాళ్ళే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే, అది ఎంత పరిస్థితులు ఉంది. ఆ ఇవ్వలేని వాళ్ళతో ఎందుకు మీరు కలిసిపోతున్నారు? ప్యాకేజీ ఇవ్వాల్సిందే, హోదా ఇవ్వాల్సింది సెంటర్ కదా. ఇవ్వలేని సెంటర్తో ఈరోజు మీరెందుకు ఎన్నికలకు వెళ్తున్నారు కలిసి? ఇక అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది కదా. మేము ఇవ్వలేము అని చెప్తున్న సెంటర్తో నువ్వు ఎలా వెళ్తున్నావు? దానికోసం సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పడు. బురద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. పొత్తు లేదు, కలుపుకోలేదు, కొట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. వీళ్ళు మాత్రం వాళ్ళ సంఖ్యకి కూర్చుంటాడు. వాళ్ళు మాత్రం అడగడా?
ప్రజలందరూ అంతా పిచ్చోలేం కాదు, చాలా ప్రజలు చూస్తున్నారు. అంతా కూడా ఎప్పుడు చెప్పాల్సిన టైంలో బుద్ధి అప్పుడు చెప్తారు. ఈ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం హక్కులు సాధించడంలో విఫలమయ్యారు, మోడీ దగ్గర శర్మ గారి బానిసలా గురించి మాట్లాడాల్సిన కుటుంబం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఆవిడ పార్టీ పెట్టింది, ఆంధ్ర నాకెందుకనింది, ఆంధ్రతో నాకేం సంబంధం అనింది, ఆడ దుకాణం బంద్ చేసింది, మళ్ళీ ఏడుకు వచ్చింది, రేపు ఏడు దుకాణం బంద్ చేసి ఇట్స్ బెటర్ వేస్ట్. అసలు అది తీసుకోవడం కూడా వేస్ట్. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని తొంగలో తొక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరానంటారు. అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని కేసులో పెట్టి చేసిన కాంగ్రెస్ పార్టీకి చేరటమే ఒక దుర్మార్గం. మళ్ళీ అది చేసి రాజశేఖర్ ఆశయాలు కొనసాగిస్తానని చెప్పి మాట్లాడటం అనేది ఇంకా వాళ్ళు ఇంకా రాజకీయ స్వలాభం ఏందో తెలియదు, కానీ వాళ్ళ మాయ మాటలకు మోసపోయో లేకపోతే ఇది తెలియదు, కానీ బట్ ప్రజలంతా పెచ్చోళ్ళేం కాదు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. సరే, ఇప్పుడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులు పెట్టుకుంటే, దేశంలో అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవాలనిపించదు? అది ఎందుకు పెట్టుకోవాలి? లేకపోతే పొత్తు అనేది ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలు నమ్మాడు, దేవుని నమ్మాడు, తన కార్యకర్తలు నాయకులు ఉన్నారని ఒక భరోసా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్తామని అంటున్నాడు. పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఏం అవసరం ఉంది పొత్తుని? బలహీనంగా ఉన్నాను అని ఆలోచన చేసేవాడు ఎంతో కొంత పొత్తు పెట్టుకుంటాడు. నేను బలంగా ఉన్నా, తాను దాని మీద నా నమ్మకం, తాను చేసిన మంచి మీద నమ్మకం, తాను పార్టీ మీద నమ్మకం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద నమ్మకం, ఇవన్నీ నమ్మకం ఉన్నవాడు పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడో దగ్గర చిన్న బలహీనం ఉన్నాడు, తాను మీద తాను నమ్మకం లేనివాడు పోయి పొత్తుల కోసం వెంపర్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది లేదు. ఆ గుండె ధైర్యంలో మనోధైర్యంగా అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా పొత్తు లేదు, అవసరం లేదు. ఆయన పొత్తు ప్రజలతోనే, ఆ ప్రజలే ఆయన్ని ముఖ్యమంత్రిని మళ్ళీ చేస్తారు. సో ఇన్ని పార్టీలు కలిసిన తర్వాత కూడా వైనాట్ 175 ఎక్కడ తగ్గేది లేదని అంటున్నారండి. మరి అదే చెప్పాను కదా, ఆయనకున్న నమ్మకం, ఆయన ప్రజలు ఆయన చేసిన మంచి, నేను మంచి చేసే నాకు ఓటేమని అడిగే ఒక ఏకైక ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆ ధీమాతోనే ముందుకు వెళ్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి మీరు నడుస్తూ ఉన్నారు. ఈ రోజుకి అలాగే నిఠారుగా నిలబడి సింగిల్గానే ఫైట్ చేస్తున్నారు. చూసినప్పుడు ఏమనిపిస్తుంది? గర్వంగా ఉంటుంది. ఇట్లా నాయకుడి దగ్గర నేను ఉన్నాను, కాలర్ ఎత్తుకొని మనం ఏడైనా అరే మా బాస్ జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కింద మేము ఉన్నాం అని గర్వంగా ఎక్కడ పోయినా సరే కొట్లాడచ్చు అన్న ఒక ధైర్యం మాకుంటుంది. సరే, ఇప్పుడు వీక్ లీడర్ కింద లేను అని. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో సాధారణంగా చాలామంది లీడర్స్ చెప్తూ ఉంటారు కదా, ఏదో ఒక హామీ ఇచ్చేసి జనాన్ని అట్రాక్ట్ చేసే హామీ ఇవ్వచ్చు కదా అని సలహాలు ఇస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మళ్ళీ చెప్తున్నారు, నేను అమలు చేయడం సాధ్యం కానీ చెప్పడు. అవసరం ఏముంది? ప్రజలకి నేనేమి చేయగలుగుతానో అదే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అదే చేస్తాడు. రేపైనా అదే నమ్మకంతోనే వెళ్తాడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని రేపు మళ్ళీ ముఖం చూపించాల్సిన అవసరం, అబద్ధాలు చెప్పి ముఖం చాటేసే టైప్ కాదు. తాను చెప్పాను, అది చేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు కూడా వేధిస్తూ ఉన్నారని చెప్పి లోకేష్, చంద్రబాబు అంటారు. ఆ పప్పు అతను మాట్లాడిన ఏంటాడు? జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇది అనేకం. దాని ముందు జగన్మోహన్ గారు ఏం చేశారు? నిజంగా అప్పుడప్పుడు మేము నాయకులు కార్యకర్తలు మన బాస్ ఏమీ చేయట్లేడు, వదిలేసాడని అనుకుంటారు డిస్కషన్లో కూడా. నిజంగా జగన్మోహన్ గారు వేధించాలనుకోనుంటే వీళ్ళు మాట్లాడే వీళ్ళకి అంత ధైర్యం ఉంది, వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు జగన్మోహన్ గారు అది వీళ్ళకి తట్టుకునే శక్తి ఉంది. ఎప్పుడో పరారైపోయి ఉంటారు వీళ్ళు. కానీ ఏంటంటే ప్రజల్లో ఒక నెగిటివ్ చెప్పేసి జగన్మోహన్ బురద జల్లేసి వాళ్ళు ఆ సైకోలు, వాళ్ళు ఆ తొగ్లక్కులు, అది సరిగ్గా భాష తెలీదు, ఏం మాట్లాడతాడో తెలియదు. వాళ్ళ నాయనే అతని నమ్మడు, వాళ్ళ బాబే అతన్ని నమ్మడు. ఆడ మాటలు కూడా మనం పట్టించుకుంటాట.